హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కొబ్బరి స్వీట్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఇద్దరు కొబ్బరి లడ్డూలు అలా చేసేవారు కదా, దాంట్లో ఇంకొంచెం సరికొత్తగా దాంట్లో కొబ్బరి మిశ్రమంలో కొంచెం శనగపిండి వేసి నేను చేశానండి. చాలా అంటే చాలా స్మూత్గా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి బర్ఫీని. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో స్కిప్ చేయొద్దండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. ముందుగా ఒక 3 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని, 1 కప్పు శనగపిండి వేసుకొని బాగా శనగపిండి అంతా నెయ్యి మిశ్రమంలో బాగా ఫ్లేవర్స్ తెలిసేటట్టు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి కూరలా కాదండి, ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆ కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని 1 కప్పు కొబ్బరి మిశ్రమానికి 1.5 కప్పు షుగర్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే బెల్లంనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పంచదార అంతా కూడా కొంచెం కరుగుతుందనగా 1 కప్పు పాలు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. మరిగి చల్లారిన పాలండి, పచ్చిపాలు అయితే కుదరదు, మామూలుగా కాసిన పాలే కలుపుకోవాలి. ఇప్పుడు పాల మిశ్రమంలో కొబ్బరి మిశ్రమం అంతా కూడా ఒక ఉడుకుతుంది. మంచి స్మూత్నెస్ వస్తుందండి మిశ్రమం అంతా కూడా. చూసారు కదా, పాలు మిశ్రమం వేశాక కాస్త ఇలా కలుపుతూనే ఉండాలి. కొబ్బరి స్వీట్ అంతా కూడా దగ్గర పడి చిక్కబడుతుంది అనగా ఇప్పుడు 1 కప్పు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే శనగపిండి సగం సగంగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, శనగపిండి మొత్తం వేసేసి అంతా కూడా దగ్గర పడింది, కలుపుతూనే ఉండాలండి. అలాగే మధ్యలో ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమం అంతా కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా అడుగడుగున మధ్య మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాలక్కాయ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, దగ్గర పడింది, ఇంకా బాగా దగ్గర పడాలి. ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. అయిపోయిందండి, స్వీట్ రెడీ అయిపోయింది. కేవలం 10 నిమిషాల్లో మనము చక్కగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ కోసం చుట్టాలు వస్తున్నప్పుడు మనం బయటికి వెళ్ళి తెచ్చే పని లేకుండా చక్కగా ఇలా ఇంట్లో చేసి సర్వ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. బర్ఫీగానే మనము కట్ చేసుకోవాలండి, కాబట్టి ప్లేట్లో ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్వీట్ మిశ్రమం అంతా కూడా. స్వీట్ అంతా ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒకసారి డంప్ చేసుకుంటే ఈవెన్గా సమానంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2-3 అవర్స్ మనము చల్లారనిచ్చుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఒకసారి డంప్ చేసుకుంటే తిప్పి మనకి నచ్చిన షేప్స్లో దీన్ని స్వీట్ మిశ్రమాన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడుగగా కట్ చేసి మళ్ళీ చిన్న చిన్నగా కూడా కట్ చేశాను. చూడండి, రెసిపీలో మీకు ఎలా చూపిస్తున్నానో మీరు మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి పంచదార ఉంటే చాలండి, శనగపిండిను మనము ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఇలా స్వీట్ చేసి పెడితే ఇంకేంటి వావ్ అనాల్సిందే. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్ దగ్గర అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను ఈరోజు ఏం పెట్టాను వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో తెలుస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.